నమస్తే. విశ్వమణి బాబు గారితో చాలా వీడియోస్ గతంలో కూడా చేస్తున్నాం. మీ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈరోజు అడిగే ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళలో ఉత్పన్నమయ్యే ప్రశ్నే. అంటే మనకి ఒకదానికి తృప్తి అనేది ఉండదు మనిషికి. ఒకటి సాధించిన తర్వాత ఇంకా ఇంకా కావాలి అన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి. ఇక డబ్బు గురించి చెప్పాలి అంటే ఆహ్, విశ్వమణి బాబు గారే చెప్పాలి. డబ్బుని ఏ విధంగా కోరుకోవాలి అనేది. ఇక ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. నమస్తే అండి. మనిషి తృప్తి చెందకుండా యెస్. ఉన్నదానికన్నా ఇంకా 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 కావాలి అంటే నిజంగా ఈ విశ్వం అనేది సమకూరుస్తుందంటారా? సృష్టి ధర్మం ఉంది. ఓకే. సమకూరుస్తుందండి. నువ్వు అనంతం గదా! హ్మ్. హ్మ్. విశ్వశక్తి అంటే ఏంది? లిమిట్ లేదండి. అనంతం. హ్మ్. అందుకే చెప్పాను పూజలు చేసేవాళ్ళు వచ్చి దేవుళ్ళని నమ్ముకుంటే ఏమవుతదంటే ఇస్తారు. నువ్వు బలమైన నమ్మకం పెట్టినావు కాబట్టి పూర్వ జన్మ కర్మ ఫలాన్ని బట్టి మాత్రమే దేవుళ్ళు ఇవ్వగలుగుతారు. అంతకు పైన ఇవ్వలేరు. హ్మ్. నీ జన్మ ఏంది పూర్వంలో? నువ్వు ఏమున్నావు? ఎలా ఉన్నావు? దాన్ని బట్టి ఇవ్వగలుగుతారు. కానీ ఈ అనంత విశ్వంలో ఏంది? మంచి చెడ్డ లేదు. నువ్వు పాజిటివ్ మోన్లీ ఇక్కడ ఏంది మంచి చెడ్డ లేదంటే మనం నెగిటివ్ రాము కదా! మనం హ్మ్. ఆలోచించం కదా! దీంట్లోకి అడుగు పెట్టినోడు నెగిటివ్ లేదు ఇంకా. పాజిటివ్‌గా ఆలోచిస్తే నీ లైఫ్ మొత్తం పాజిటివ్‌గానే ఉంటది. అంటే సృష్టి ధర్మం ఏందంటే ప్రకృతి అనుసంధానం ఎప్పుడో చెప్పాను మన సబ్జెక్ట్ ప్రకృతి అనుసంధానం. నీ హ్మ్. సృష్టిలో నువ్వు ఏది కోరుకున్నా, ఏది అనుభవించాలన్నా, ఏది కావాలన్నా నువ్వు ఫస్టు నీ యొక్క నడవడికలు, ఆలోచనలు, విధానాలు, మాటలు నీ యొక్క మొత్తం నడవడికలు మొత్తం మారిపోవాలండి. ఫస్ట్ మారాల్సింది నువ్వు. హ్మ్. నా జీవితం మారలేదని అంటూ ఉంటాడు కొంతమంది. హ్మ్. ఎగ్జాంపుల్‌కి ఒకటి టీ అంగడి కాడో, ఒక రచ్చబండ కాడనో, లేక ఇద్దరు ముగ్గురు ఆడోళ్ళు కలిసినా గానీ ఏం చేస్తారంటే వాళ్ళని మర్చిపోతారండి. వాళ్ళ ఫ్యామిలీ నలుగురు ఉన్నారనుకో, నలుగురు ఫ్యామిలీ మర్చిపోయినారు. హ్మ్. పక్కన ఉంటారు చూడు ఎవరన్నా బాగున్న వాళ్ళు, లేక బాగలేని వాళ్ళు ఎవరినో తీసి ముందరేసుకుంటారు. హ్మ్. అది ఇటువంటిది ఇట్ట చంపార్చింది, ఇది ఇట్ట పోయింది, దాన్ని చూడు, మొహం చూడు, దానికి చీరలు చూడు, ఒకప్పట్లో ఏమీ లేదు, ఇప్పుడు ఎలా ఉంది. పనికిరాని మాటలనే ఎత్తేసుకొని ఉంటారు. ఇతరుల గురించి ఆలోచన. అదే జెంట్స్ అనుకో వాడు ఇలా చంపార్చినాడు, వాళ్ళు ఇలా మోసం చేసి కుమ్మేసినాడు. ఒరేయ్! వాడికి ఎట్ట వస్తున్నదో తెలియదురా, వాడు బాగా సంపాదించేస్తున్నాడు రా. మా రోజంతా గడిచిపోయింది. మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోతారు. ఆడపోతే నీళ్ళ మెతకలే. నువ్వు ఊళ్ళో వాళ్ళ కథలు మాట్లాడిసిపోయిన ఆడేమ్మడద్దా. అది నిన్ను గురించి ఆలోచిస్తే కదా ఆడ మధ్యాహ్నం భోజనానికి కూడా బాగా మంచి మటన్ కావాలి, చికెన్ కావాలా. పనికి రాకుండా ఆలోచిస్తారు. వద్దండి. ఎందుకు హ్మ్. ఇన్నాళ్ళు ఆలోచించినాం. వద్దు. హ్మ్. నీ గురించి ఆలోచన పెట్టు. ఇయన్నీ జరగాలంటే ఏం చేయాలంటే, ఇందుకే చెప్పాను ఇంతకు ముందు కూడా కృతజ్ఞత భావం కొంచెం పలకండి. ఓకే. వీలైనంత వరకి హ్మ్. మీ దగ్గర ఉన్న డబ్బులు, మీ దగ్గర ఉంటది కదా కొంత. అవును. మానవుడు ఈ కాలంలో లేబర్ కూడా వెయ్యండి. హ్మ్. చిన్న పని చెప్పినా కూడా వెయ్యి అంటున్నాడు. అవును. రూ. 1000 తక్కువ ఎవరు లేదండి. హ్మ్. హ్మ్. సరే ఇంకా తక్కువ అంటే 500. అంతకు తక్కువ ఎవరు లేదండి. అట్ట ఓకే. ఒక పుల్ల అట్టెత్తేసినా కూడా 500 అడిగే రేంజ్‌లోకి వచ్చేసినారు. హ్మ్. 500 లేనివాడు లేదు గదా! నీ దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క రవ్వ ఇప్పుడు రూ. 10 ఉంటే ఒక రూ. 2 ఖర్చు పెట్టు. అంటే హ్మ్. పేదవాళ్ళకి ఇవ్వండి. ఇచ్చే గుణాన్ని తెచ్చుకోండి. హ్మ్. అంటే హ్మ్. ప్రకృతి ధర్మం ఏంది తెలిసినా, సృష్టి ధర్మం ఏంది, ఈ అనంత విశ్వం ధర్మం ఏంది తెలిసినా, ఇవ్వగలిగిన శక్తి ఉన్న వాడికి మాత్రమే టచ్ అవుతుంది. ఓకే. ఇవ్వగలిగే శక్తి నీలో నువ్వే తెచ్చుకోవాలది. నిన్నాళ్ళు పిసినారి బంకే నువ్వు. హ్మ్. ఇన్నాళ్ళు వచ్చి ఎలా అంటే పిసినారి బంకే. హ్మ్. ఈ రోజు నుంచే మంచి గుణాలు కలిగిన ఒక దాన ధర్మాలు చేయగలిగిన ఒక ధనవంతుడు. ఓకే. మహానుభావుడు అనమాట. హ్మ్. అంటే హ్మ్. ఉన్నదంతా దోసేయకూడదు మళ్ళీ. హ్మ్. ఉంది నా దగ్గర అనేసి మొత్తం కొమ్మిన దాన ధర్మాలు చేయమన్నాడు అనేసి కుమ్మినావనుకో సావిత్రి సినీ నటి సావిత్రిలాగా తయారైపోతారు మరి. కోట్లు సంపాదించి ఏం చేసింది? పేదరికానికి పెట్టి పేదరికాన్ని ఆకర్షించి పేదరికంలో తెచ్చింది. మనం అలా వద్దు. రూ. 100 ఉంటే రూ. 90 మందే. లేక రూ. 80 మంది దాచుకోవాల్సిందే. మిగతా ఉన్న దాంట్లో నువ్వు ఎలా వాడాలో అలా వాడుకోవాలి. అంటే రైట్. ఇవ్వగలిగే గుణాన్ని తెచ్చుకోవాలి నువ్వు. నువ్వు రూ. 1 ఖర్చు పెట్టినావంటే రూ. 100 బెరికొస్తదండి. అంటే మైండ్‌కి ట్రైనింగ్ ఇది కూడా ఏంది బాగా చూడండి. మైండ్‌కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అవును. మీరు. రూ. 100 ఆడ ఖర్చు పెట్టినారంటే 200 కాదు 1000 కూడా బెరికొస్తది. హ్మ్. పెరుకొస్తది. అంటే సృష్టి ధర్మం ఏందంటే ఇవ్వగలిగిన గుణం ఉన్న వాళ్ళకి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఆ రైట్. శక్తిని ప్రసాదిస్తుంది. రైట్. అందుకే ఇయన్నీ రావాలంటే నీ మైండ్ మొత్తం పాజిటివ్ అన్నాను. హ్మ్. పాజిటివ్‌గా రావడానికి ఇయన్నీ అలవాట్లు హ్మ్. మార్చుకో. హ్మ్. నువ్వు దరిద్రంగా ఇప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలంటే మాసిపోయిన బట్టలు, హ్మ్. తల అంటే ఇప్పుడు మహాన తల్లి ఏమనకండి ఆడవాళ్ళ గురించి ఒక సింపుల్ ఇప్పుడు మొన్న కూడా చూశారు మా ఊర్లో. నేను బుద్ధి మధ్యలో చెప్పాను. కష్టాల్లో ఉన్నావంటే ఇంక ఇలా ఉంటే ఎలా కష్టాల్లో ఉంటావు నేను తిట్టేసొచ్చాను. హ్మ్. బాగా బయట పోయినప్పుడు రిచ్‌గా తయారవుతున్నది ఆ అమ్మాయి. హ్మ్. బయట పోయినప్పుడు ఎలా అంటే ఒక హీరోయిన్ లాగా బాగా లిప్‌టిక్ ఏసి బందర్‌బయలుగా అయిపోతున్నది. ఇంట్లో ఉంటే తల విరబోసుకొని ఉండేది. ఒక పాత నైట్ ఏసుకొని నన్ను చూసి అప్పుడు చున్నీ ఎత్తి పైన ఏస్తున్నది. నన్ను చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి నన్ను కొంచెం వేరే పని మీద పిలిచారు. పోయినప్పుడు పిలిచానట రామ్మా అన్నాను. రాట్రా నువ్వు చున్నీ ఏసుకోకపోయినా పర్లేదు రాట్రా అన్నాను. ఎలా ఉండవు నువ్వు? బయట పోతే ఏందో అందంగా తయారవుతావు ఇదేంది ఈ కారంగా ఉన్నావు? హ్మ్. నీట్‌నెస్ లేదా? నిద్ర లేచి ఏం చేయాలి ఫస్ట్ పనేంది? ఆడపడుచులకి ఏందండి? ఇంట్లో లక్ష్మీదేవి ఎవరు? నువ్వే. ఓకే. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడో లేదు. నీ దగ్గర ఉంది. హ్మ్. హ్మ్. దాన్ని ఆహ్వానించడం సరిలేదు నువ్వు.
నీట్గా తయారవ్వాలి. నిద్ర లేచినావు ఏం చేయాలో కొన్ని పనులు ఉంటాయి, క్రమ పద్ధతి చేసుకునేసి స్నానం కానీ అయిందా లేక ఎప్పుడో స్నానం కొంతమంది మధ్యాహ్నం 12 గంటలకు చేసేవాళ్ళు, 4 గంటలకు చేసేది ఎకారం అండి ఇది. ఆడబడుసు నిద్ర లేచి నీ బాత్రూమ్ కార్యక్రమం మూసుకొని స్నానం చేసి బట్టలు మార్చుకొని అందంగా బొట్టు పట్టుకొని వచ్చి స్టవ్ ముట్టి చూడు, ఇంట్లోకి ఏం భోజనం కావాలని ఇంట్లోకి వస్తుంది. నువ్వు ఎతకబడలేదండి. లక్ష్మీదేవి ఎవరు నీట్నెస్ ఉంటారో వాళ్ళ ఇంట్లో తాండం వేస్తుంది. డబ్బు అంటే ఏదో కాదు, నువ్వు గౌరవించే విధానమే, ఆ డబ్బును మతించే విధానమే నీ ఇంట్లోకి వస్తుంది. అంతే. ఇవన్నీ జరగాలంటే సృష్టి ధర్మం కావాలంటే ఏంటంటే నీట్నెస్ కావాలి. నీట్నెస్ కావాలి. మాసిపోయింది. డైలీ ఒక చీర కూడా కట్టుకో సార్. కొంతమంది నా క్లాసులు అడిగినారు, సార్ రోజు ఉతకాలంటే సోమరితనం. చూడు అక్కడ రోజు ఉతకడానికే సోమరితనాన్ని. బద్ధకం తీసేయి. బద్ధకం తీసేయాలి, సోమరితనాన్ని వదిలేయాలి. సోమరితనం వదిలినప్పుడు ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండండి, కృతజ్ఞత భావం చెప్తూ ఉండండి. అయితే నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఇంట్లో చాలా మంది నైటీలే కదా వేసుకుంటారు, ఎక్కువ వేస్తారు. నైట్ అంటే అర్థమైందండి, నైట్ వేసుకోవాలి. నైట్ వేసుకునేదానికి పెట్టారు వాళ్ళు ఫ్రీగా. పాపమో గోపుకొని ఉంటారు, అన్ని కొంచెం ఇప్పేసి కొంచెం ఫ్రీగా పడుకుంటారు అనేసి దాన్ని నైటీ పెట్టినారు. ఇప్పుడు ఆడవాళ్ళు అంతా ఏం చేసుకున్నారంటే పగలు అని పెట్టుకున్నారు. దానికి ఏం పెట్టుకున్నారా? పగలు, డే. నైట్ అంటే పేరే నైటీ అని కూడా పెట్టారు. నైట్లో వేసుకోండి అని. దాన్ని తీసాడు, పెరికాడు భారీ నెట్ కట్టుకో. ఇప్పుడు డ్రెస్సులు ఉన్నాయి కదా, కొంతమంది అడిగారు నన్ను, సార్ నైట్ వేసుకుంటూ ఒళ్ళు ఎక్కడ కనబడదు కదా సార్. డ్రెస్ వేసుకుంటూ కూడా కనబడదు. డ్రెస్సులు ఉన్నాయి కదా, నెట్ అయిన డ్రెస్సులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పైన కప్పేసి ఉంటుంది కదా, వేసుకో. లేకపోతే చీర కట్టుకో, నీకు స్టైల్ కావాలంటే ఒక రోజు ఇట్లా నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకో. కానీ నైట్ అనేది తీసేయండి, తల దువ్వండి, ఆ ఇంటికి ఎరబోసుకోకండి, నీట్గా ఉండండి. మహాలక్ష్మి నీ భర్త చూస్తే అబ్బా నా భార్య డైలీ నీట్గా ఉందిరబ్బా పలకాలి వాడు మైండ్. అందుకే భార్య భర్తల అనుబంధం కూడా విడిపోయడానికి కారణం అక్కడ నువ్వే, అక్కడ విడిపోవడానికి కారణం కూడా నువ్వే. కాబట్టి అయ్యంత వదిలేండి, ఇలా దాన ధర్మాలు చేయండి, నీట్నెస్కి రండి, మైండ్ను కొంచెం పాజిటివ్గానే ఆలోచించండి. ఇలా ఆలోచించి ఇలా దాన ధర్మాలు చేస్తూ కృతజ్ఞత భావం పలుకుతూ ఉన్నారంటే ప్రకృతి, ఈ సృష్టి నీ మీద పడుతుందండి. ఆ దృష్టి మొత్తం నీకు ఆకర్షణ శక్తి ఏర్పరచుకుంటుంది, నీ మీద పడుతుందండి. అది నీకు అంటే కృతజ్ఞత భావం ఎప్పుడు తెలియజేసినావు అప్పుడే లాగేస్తుంది, నేను లాక్కుంటుంది, నీకు దగ్గర శక్తి అనేది వస్తుంది. ఈ కృతజ్ఞత భావం తెలియజేస్తూ ఉన్నప్పుడు విశ్వశక్తి కనెక్ట్ పడతావు నువ్వు, నీకే తెలియదండి. అప్పుడు నువ్వు కావాలంటే నేను ఏమి కూడా చేయబెల్లా, ధ్యానం చేయబెల్లా, నువ్వు అప్రిమేషన్ చేయబెల్లా, నువ్వు ఏమి చేయబెల్లా. నేను చెప్పింది ఇలా ఫాలో చేయండి, మీరు అనుకున్న పనులు కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి, మీకు తెలియని సక్సెస్లు అవుతాయి. అప్పుడు తెలుస్తుంది, ఒరే నేను అనుకుంటే ఇలా జరుగుతున్నాయే. అదే ఈ సృష్టి ధర్మం, ప్రకృతి ధర్మం, విశ్వశక్తి ధర్మం. వాళ్ళని గుర్తిస్తుందండి. వాళ్ళని గుర్తించి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని లాగి వాళ్ళని ధనవంతులను చేసి 10 మందికి ఇవ్వడానికి ప్రోత్సహిస్తుంది. అప్పుడు ధనవంతుడు అనేది అవుతావు నువ్వు. సృష్టి ధర్మం అండి. ఇప్పుడు కోట్లాది మంది ఉన్నారు ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్ లో రోడ్లు అట్ట పోయి నిల్చుకొని చూడు. మీ స్టూడియో బంజారా హిల్స్ కదా ఉండేది, బంజారా హిల్స్ లో పక్కన పోయి చూడు, లక్షల్లో లెక్కేయచ్చు నువ్వు. ఎవరికి కూడా మైండ్ టచ్ కూడా పడి ఉండదు. కొంతమందికి నా వీడియోలు ఇంకా కూడా, నా వీడియోలోనే కాదు ఈ సబ్జెక్ట్ గురించి చాలా మంది కనబడి ఉండదు. వాళ్ళని గుర్తించదు, ఆ గుణాలు లేవు వాళ్ళకి వాళ్ళు అసలు చూపించరు కూడా చూపించదు. ఆ గుణాలు కలిగిన వాళ్ళకి వాడు ఎన్ని వీడియోలు తోసినా కానీ మళ్ళీ పోయి నిలుచుకుంటుంది. వాడు చూడరా నాయన, నువ్వు చూడరే, నువ్వు చూసేసి రారా, నీ పుణ్యం అంటదా, నీకు ఇస్తాను రారా అనేసి. అప్పుడే ఆ సృష్టి నీకు ఆకర్షణ శక్తి ఏర్పరచుకొని నీకు ఇవ్వడానికి సిద్ధపడి విశ్వంతో కనెక్ట్. అంటే నువ్వు ఊహ అంటావా మామ అంటే ఊహ లేదు, ఇంకా నువ్వు అనాల్సిందే. అంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్తున్నాను. ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఆకర్షించే విధానం అంటే నువ్వు మారితే నీ జీవితం మారుతుంది. సృష్టి ఇచ్చేదానికి రెడీ అండి, సాధ్యం అండి. ఈ సృష్టిలో ఆకర్షణ శక్తి ఉంది, ఈ ప్రకృతిలో ఉంది, ఈ భూశక్తితో ఉంది అనుసంధానం. ఇది ప్రకృతి సృష్టి ధర్మం, పంచభూతాల ధర్మం ఉంది. నువ్వు కరెక్ట్గానే ఉంటే నీకు అన్ని ఆకర్షణ సిద్ధాంతం ఏర్పడి బ్రహ్మాండంగా నువ్వు కోరుకున్న జీవితాన్ని అనుభవించవచ్చు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్ చెప్పండి. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు కృతజ్ఞత భావం తెలియజేస్తూ నా యొక్క ఆలోచనలు మార్చుకొని ఈ సృష్టిలో అన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో మన ఆలోచన విధానం మారితేనే మన జీవితం మారిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఆలోచన విధానం ఏ విధంగా మార్చుకోవాలి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.